స్కాల్పింగ్ చేసుకొని వచ్చిన ప్రాఫిట్స్‌తో ఎగ్జిట్ అయిపోవాలనమాట. అలా నేను స్కాల్పింగ్ చేశాను ఇక్కడ. ఇక్కడ స్కాల్పింగ్ చేసుకొని నేను అంటే ఎక్కువ ప్రాఫిట్ ఏం రాలేదు. నాకు ఒక 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎక్కువ ప్రాఫిట్ ఏం గెయిన్ చేయలేదనమాట. సో, అది సింగిల్ లాట్‌తోనే ట్రేడ్ చేశాను. అంటే 500 ప్రాఫిట్ వచ్చినా చాలు ఈరోజు అని ఎక్స్‌పెక్ట్ చేసుకొని, ఇక్కడ నేను 500 ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత మార్కెట్ అనేది చూసారా ఒకే రేంజ్‌లో బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. నేనైతే ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు తర్వాత. సో, ఇంక రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్ది చెప్తాను చూడండి. రేపు మార్కెట్ హాలిడే కాబట్టి మీకు గురువారం మార్కెట్ ఎలా ఉండబోద్దంటే, గురువారం ఒక మంచి మొమెంటమ్ అయితే ఉండబోతుందనే చెప్పాలి. ఎందుకంటే మార్కెట్ చూస్తే మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఈ యెస్టర్‌డేస్ లో లెవెల్ ఏదైతే ఉందో, ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయ్యి ఫాలో అయిందనుకోండి, ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ హ్యూజ్‌గా ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. యాక్చువల్లీ మార్కెట్ ఈ వీకెండ్ ఫాలో అవ్వాలి. కానీ